7,828 కోట్ల రూపాయలు తగ్గినాయి అధ్యక్ష. సిఎస్ఎస్ లో మనకు రావాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తిరిగి దాన్ని అడ్జస్ట్ చేయకపోవడం వల్ల 495 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 1800 కోట్ల రూపాయలు, నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకి ఇవ్వాల్సిన 24,205 కోట్లు, వెరసి 1,00,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల కూడా ఆర్థికంగా మనకు ఇబ్బంది కలిగింది. నిజంగా ఈ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చుంటే ఈ రోజు మనకు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష. ఈరోజు ఈ బుక్ లో కూడా అధ్యక్ష మీరు చూసినట్టయితే రెండు మూడు రకాలుగా మీరు ఇందులో చూస్తే అధ్యక్ష, అసలు వీళ్ళే స్పష్టంగా రాసిండ్రు. ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ఎస్పీవీలు చెల్లించే రుణాలు, అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా సేకరించిండ్రు, వాళ్ళే రుణాలు చెల్లిస్తారు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం ఉండదు అని చెప్పి కూడా దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర అప్పులుగా చూపించేటువంటి ప్రయత్నం. ఇందులో పేజ్ 24లో కూడా ప్రభుత్వం చెల్లించని మరియు ప్రభుత్వం హామీ లేని రుణాలు 59,414 కోట్ల రూపాయలని మీరే రాశారు స్పష్టంగా. కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తుండ్రు, అన్ని కలిపి మళ్ళీ లెక్కబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తున్నారు. మీరే ఈ బుక్లో అంటారు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని హామీ లేని రుణాలను రాశారు, ప్రభుత్వ హామీతో సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీలే చెల్లించుకునే డబ్బులని చెప్పినారు, వాటినన్నింటినీ కలిపి అప్పులను ఎక్కువగా చూపించేటట్టు ఒక తప్పుడు ప్రచారానికి మీరు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ప్రభుత్వమే చెల్లిస్తారని కూడా రాసినారు అధ్యక్ష. ఇందులో కూడా చాలా విషయాలు తప్పుగా పెట్టినారు చాలా కార్పొరేషన్స్ను. ఉదాహరణకు ఈరోజు టీఎస్ఐఐసి గురించి రాసినారు. టీఎస్ఐఐసి కానీ, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ కానీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఇట్లా చాలా విషయాలు, ఇవన్నీ కూడా వాస్తవానికి వాళ్ళ సొంత ఆదాయ వనరుల మీద వాళ్ళు చెల్లిస్తారు అధ్యక్ష. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చూపించేటువంటి ఒక తప్పుడు ప్రయత్నానికి కూడా దీంట్లో పాల్పడ్డారు. అంటే బేసిక్గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక, ఒక అంకెల గారెడితోని ఇది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బురద జల్లాలే, లేదు వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇంకా డీటెయిల్స్లో పోదామంటే మళ్ళీ మీరు టైం ఇయ్యరేమో, నేను చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది, అందువల్ల నేను షార్ట్గా చెప్పేటువంటి